ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గెలవడం అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రేంజ్ పెరిగిపోయింది. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తరచూ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను ఒప్పించి తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్ళింది జనసేన పార్టీ. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో సెంట్రల్లో బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. దీంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీకి ఎంతగానో ఉపయోగపడింది. దీంతో బీజేపీ నాయకుల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న గౌరవం మరింత పెరిగింది. అయితే మావోయిస్టుల నుండి పవన్ కళ్యాణ్ గారికి మొప్పు ఉంది అని కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం రావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను పెంచాలి అని కేంద్ర నిఘా వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగానే 18 మందితో పవన్ కళ్యాణ్ గారికి పటిష్ట భద్రతను కల్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా భద్రతను పెంచబోతున్నారు. దేశంలో అత్యంత ఉన్నత హోదాలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నేతలకు మాత్రమే బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రతను కల్పిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఆ స్థాయి భద్రతను ఎవరికీ కల్పించలేదు. మొదటిసారిగా పవన్ కళ్యాణ్కు కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. అందుకు బలమైన కారణాలను కూడా లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేందుకు పవన్ కళ్యాణ్ గారు కారణమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తుల దృష్టిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆయన పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు, ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. సిద్ధాంతాలతో పాటు దైవాన్ని కూడా నమ్మడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంటారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యతిరేక శక్తులను ఈ వ్యవహారం కంటగింపుగా మారిందన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలించడంలో పవన్ కళ్యాణ్ కీలకంగా మారడంతో పాటు అనేక సందర్భాల్లో జగన్తో యుద్ధం కూడా చేశారు. అలాగే ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్ట్ నేతలు తప్పుబడుతూ అనేక సందర్భాల్లో ప్రకటనలు కూడా విడుదల చేశారు. అదేవిధంగా బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేయడాన్ని మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఆయనకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర నిఘా వర్గాలు ఆయనకు భద్రత పెంచాలి అని యోచనకు వచ్చినట్లు తెలుస్తుంది.